హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్గా ఆలూ కుర్మా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది బిర్యానీలోకి, చపాతీ, రైస్, రోటీలోకి చాలా మంచి కాంబినేషన్. ఇది మీరు ఎలా తయారు చేయాలో ఈ వీడియో చూసి పర్ఫెక్ట్గా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. దీనికోసం మసాలాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 అంగుళం దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 2 యాలక్కాయలు, 5-6 లవంగ మొక్కలు, 2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గింజలు, ఇవి మార్కెట్లో దొరుకుతాయి, 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పావు కొబ్బరికాయ, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలా 1 నిమిషం పాటు వేయించేసి వీటిని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఎందుకంటే ముందుగానే 2 టేబుల్ స్పూన్ల గసగసాలు 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఈ పొడి పదార్థాలని గ్రైండ్ చేసి ఆ తర్వాత నానబెట్టుకున్న గసగసాలు అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేయాలి. పెరుగు కంపల్సరీ వేయాలి, అప్పుడే ఇది కుర్మా అవుతుంది. 2 ఎండుమిరపకాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాగా పండిన 2 పెద్ద టమాటాలు తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో వేయాలి. అందులోనే కొద్దిగా చింతపండు, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా పేస్ట్ పక్కన పెట్టేసి ఒక 2 ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి మరిగించాలి. అందులో 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేయాలి. ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఈ మసాలాలన్నీ చక్కగా వేయించాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేపాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమం వేసి నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా, నూనె పైకి తేలింది. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు గసగసాల పేస్ట్ వేసి బాగా కలపాలి. దీనివల్ల కలర్ కొంచెం ఇలా వైటిష్లో వస్తుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. సేమ్ ఇందాకట్లాగే మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు మగ్గించాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదా, నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ కసూరి మేతిని ఇలాగా చేతుల మధ్య మెదుపుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి కూరలో ఉన్న కొన్ని బంగాళదుంపలు మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన ఆలూ కుర్మా రెడీ అయిపోతుంది. ఇది బిర్యానీకి, పులావ్కి మంచి కాంబినేషన్. మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.